తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి కేవీ రమణాచారి అని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. ఆర్డీఓ స్థాయి నుంచి కలెక్టర్గా, టీటీడీ ఈఓగా, ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసి అందరి మన్ననలు పొందారన్నారు. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో కేవీ రమణాచారి రచించిన హరే శ్రీనివాస పుస్తకాన్ని శ్రీ 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 అభిమావోద్దండ విద్యాశంకర భారతి స్వామితో కలిసి హరీష్ రావు ఆవిష్కరించారు. టీటీడీ ఈవోగా పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని హరీష్ రావు గుర్తు చేశారు. తిరుమలలో పేదల పెళ్లిళ్లు, ఉచిత అన్నదాన కార్యక్రమం, ఎస్వీబీసీ టీవీ లైవ్ కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నప్పుడు బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వంతో ఒప్పించి పేద బ్రాహ్మణులను ఆదుకున్నారన్నారు. ఈ కార్యక్రమం ఇప్పుడు దేశంలో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నారని తెలిపారు. ఎంతో మంది అధికారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ చరిత్రలో నిలిచిపోయే పనులను చేపట్టిన రమణాచారి అందరికీ ఆదర్శమని హరీష్ రావు అన్నారు. ప్రతి అధికారికి కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. కానీ మా రమణన్న గురించి ఏ ఒక్కరు ఒక్కనాడు కూడా చెడుగా మాట్లాడింది నేనైతే తెలియదు. చేతనైనంత వరకు 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వం. చాలా పదవులు అనుభవించారు రమణన్న గారు. వారు 1969లోనే స్కూల్ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయిన స్ఫూర్తి కూడా రమణన్నకు ఉన్నది.